కొన్నిసార్లు రావడం లేట్ అవచ్చేమో కానీ రావడం మాత్రం పక్కా. అంత డైరెక్షన్గా వాడు చేయగల శక్తి ఉంది. ఆ భగవంతుడు వాడి ముఖాన్ని రాసిన రాత అది, మా ముఖాన్ని రాసిన రాత ఇది. నీకు దండం పెడతారు ఎప్పుడైనా రానయ్య మీటింగ్ కాడికి. నేను వార్తలు పెట్టమంటే అదేం కూర ఉండేది, కూడు ఉండేది, ఈ చూస్తున్నాడు చేపలు కాల్చి నూనెట్ట పోతున్నారు. 100 రూపాయలు అప్పు కూడా పుట్టలేదు మాకు. 8 ఎకరాల పొలం మేము ముగ్గురు చదివి ఇచ్చారు. నాకు 10 లక్షలు బంగారం చేయించాడు, మా వాళ్ళకి 10 లక్షలు బంగారం చేయించాడు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్ మన తెలుగు విలేజ్. ప్రజెంట్ ఈరోజు మనం అయితే ఐప్రాది వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాం అనమాట. ఐప్రాది వాళ్ళ సొంతూరు ప్రకాశం జిల్లా చేమకుర్తి మండలం పల్లామల్లి గ్రామంలో ఐప్రాది వాళ్ళ పుట్టిపోయిన సొంతూరు అయితే ఇక్కడైతే మనం ఉన్నాం. ఎందుకంటే ఈరోజు సంక్రాంతి పండుగ. ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగ 3 రోజులు అయితే ఐప్రాది గారు అయితే వాళ్ళ సొంతూరు పల్లామల్లికి వచ్చి ఉంటారు. అందుకని అయితే కలవడానికి అయితే చాలా మంది వచ్చారు. ఈ సంవత్సరం ఐప్రాది వాళ్ళ ఇంటి దగ్గర సంక్రాంతి సందడి ఎలా జరిగింది అనేది, ఎవరెవరు వచ్చారు, ఏమేం చేశారు అనేది ఈ వీడియో అనమాట. వీడియో అయితే స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అసలు ఈ సంక్రాంతి పండుగకి ఎవరెవరు కలిశారు, ఏం జరిగింది అనేది ఈ వీడియో అన్నమాట. అయ్యా నేను జైనాయి అంటే ఒక మాటతోటి బాధ్యత. నువ్వు గొరిగించుకుంటూ కొరుచుకుంటారా వాళ్ళకి చెప్తారు. కేంద్ర స్వాములాగా గొడుగు పెట్టిన నెత్తం పెడుతున్నది చేసి మనకేమో రాదాయా. ఈ తెల్లంగా తెల్లని ముగ్గులు వేస్తుంటారు ఆడవాళ్ళు. వాళ్ళు తిడుతుంటారు, వీడు సంతకాడి ఆడకపోయాడు, కమ్మంగా పడుతున్నాడు, రాత్రి ఆడకపోయాడు. నాకు కోర్సం నేనేం చేసేది? అంతే కదా. చిట్టుకుని మనదని నేను పాడేది ఒక మంగళ తెచ్చేది ఇది వస్తుంటే ఇస్తారు నాకు. నా జేబులో 2000 అయిపోతాయి. ఎట్టంటే మందు అవుతాగా వాళ్ళు ఇచ్చేవి కాక నా 2000 అయిపోతాయి. ఏడు తింటుకొస్తాం. పిల్లల్ని బతికినే, పిల్లల్ని బతికినే, పొలం అమ్ముకొని పిల్లలు తీసుకున్నాం. ఏం కాదు అంటున్నా వీడియో చెప్పే మాట అయ్యి అమ్మలక్కలేదు నీది నువ్వు చెప్తావు.
టీవీలో చూపిస్తాడు, మంచి గౌరవంగా. నిన్న నీ కోసం మళ్ళీ దేవుడు అడిగాను. ఇప్పుడు ఆయన ఎందుకు వచ్చి తీస్తున్నాడు? మేమేమన్నా ఇచ్చేసి తీస్తున్నాడా, లేకపోతే ఏమన్నా గాడ చేసి తీస్తున్నాడా? న్యాయంగా ఏం జరుగుతుందా, ఎంత జనం వచ్చారా మొత్తం ఇచ్చు. మీ పేరేంటి బాబాయ్? నరసింహరావు. నరసింహారావు. ఎంతవరకు చదువుకున్నారు? నేను 5 తరగతులు కూడా సరిగ్గా చదవరా. ఇప్పుడు మీ అబ్బాయి ఇంత పొజిషన్లో ఉన్నారు కదా, మీరు అంతగా ఎట్లా ఫీల్ అవుతున్నారు? మాకు దేవుడు అని అనుకుంటాం. బాబాయ్ గారు అది అన్నగారు ఎక్కడ చదువుకున్నారు, ఎంతవరకు చదువుకున్నారు? కందుకూరు లాస్ట్లో చదివింది. ఎంతవరకు చదివారు? చదువు అనేది అదే ఏదో సాఫ్ట్వేరింగ్ ఏదో మొత్తానికి బీటెక్ అయిపోయింది. వాడికి గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది. నేను చెయ్యనని వెళ్ళిపోయాడు. ఇక్కడ పొలం అమ్మాము, మొత్తం అమ్మేసాము. ఎవరంతటా వాళ్ళు ఇది పడి మా పొలం అంతా అమ్మేసాము, మాకేదో ఇవ్వాల్సినవి ఇచ్చారు, మేము బాకీలు ఇచ్చేసాము. కళ్ళ మీద నీళ్లు పెట్టుకొని నేను పొలం అమ్ముతుంటే ఖండం చేసి ఆయన వెళ్ళిపోయాడు. వాడికి ఉద్యోగం వచ్చింది కానీ నేను చేయను అన్నాడు. ఇక్కడ జరిగిన పోర్షణ చేయనని అక్కడికి పోయినాక వారానికో 15 రోజులకో మాకు అగపడుతున్నాడు. ఏది అక్కడ టీవీల్లో అది పోగొట్టి మేము ఇబ్బంది పడి పొలం అంతా అమ్ముకొని, మరి నీకు ఎందుకయ్యా లేనిపోయిందంటే, నువ్వు నానా నీకు తెలియదు, నా ఇష్టం నీకు తెలియదు, నువ్వు మెదలకుండా ఊరుకో, నీకెందుకు అన్నాడు. ఇది ఒక్కటే జరిగిందయ్యా. వాడు ఒక దేవుడితోటి సమానం. అన్నలదమ్ములు ఇద్దరికి 8.5 ఎకరం పొలం కొని పెట్టాడు. 20 లక్షల పెళ్లి ఖర్చు పెట్టాడు. వాడి డబ్బులతోటి మమ్మల్ని ఇప్పుడు దాకా ఇచ్చేసాడు. వాడు ఏమి కొనుక్కోకుండా ఇవాళ కూడా వాడు ఒక 10 మందిని బతికిస్తున్నాడు. కానీ మోసం చేసి వాడికేం తెలుసు, వాడే మెరుగు, మేమే మెరుగుతాము. అసలు వాడు 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 మా తోకంలో లేకపోతే మేమే ఆడుండే వాళ్ళమే. ఎవరినైనా అంతే, మేమే కాదు ఎవరినైనా ఏదైనా ఇబ్బంది పడుతుంటే వాడు కూడా ఓర్చుకోలేడు, మాకు చెప్పడు, మాకు చెప్పిగా చేయడు. వాడు సొంతంగా చేసుకోవాల్సిందే, మేము అడిగినా చెప్పడు. అంత డైరెక్షన్గా వాడు చేయగల శక్తి ఉంది. ఆ భగవంతుడు వాడి ముఖాన్ని రాసిన రాత అది, మా ముఖాన్ని రాసిన రాత ఇది. నాకు 10 లక్షలు బంగారం చేయించాడు, మా వాళ్ళకి 10 లక్షలు బంగారం చేయించాడు. అది అన్న చిన్నప్పుడు ఎలా ఉండేవారు మీతో? బాగానే ఉండేదే కానీ చెబితే ఎండవు, అసలు పని ఏమి చేయడు. మేము చెబితే వాడు లెక్కేసుకోడు, వాడి ఏం చెబితే అది మేమే నాల్చింది. వాడు పుట్టినప్పుడు జరుగుతుంది ఇదే. ఆ బళ్ళే పోతే పంతుళ్ళు ఏందో ఈడు చుట్టూ తిరుగుతుంటారు మెలకలుగా. నేను అనుకునేది ఇదేంది, బడి పంతులు ఈడు చుట్టూ తిరుగుతున్నారని నేను అనుకుంటా. అది నాకేం తెలుసు, ఇప్పుడు అర్థం అవుతుంది. వాడి దగ్గర ఉండే శక్తి అది. అన్న మ్యారేజ్ ఎప్పుడు? అది వాడి ఇష్టం అయినప్పుడు. మీరు చూడట్లేదా? నేనైతే చేసుకునేవాడిని. వాడేమో నాకు 2 ఏళ్ళు వద్దంటున్నాడు. అది ఎట్లా నేను చెబితే వాడు వింటాడా? అక్కడ కూడా మోసం చేసి ఏదేదో చేసి అనే అలవాట్లు మాత్రం ఏదీ లేదు. వాడు ఏమనుకుంటే చేసేస్తారు. దీంట్లో మాత్రం రాజే లేదు. ఏమన్నా అడిగే పని అడగండి. తప్పుగా అయితే వాళ్ళే చూసుకుంటారు. అక్కడ పైన బ్రహ్మంగారు నాటకం సిద్ధికి వేసేవాళ్ళు కదా, వేస్తా. ఇప్పుడు కూడా వేస్తున్నారా మీరు? వాడు చచ్చాడు, వేపించేవాడు చచ్చిపోయాడు. నేనే లాస్ట్లో వేపించాను. అతను ఉంటే ఈ పాటికి 2 నాటకాలు వేసేవాడు. కానీ అక్కడ ఏం జరుగుతుందంటే, నాటకం వేస్తే తెల్లారి నేను వచ్చేది. సందకాడ నుంచి నాటకం వేస్తారు. గోడ కొని వచ్చి నీ ఎంత గుట్టినాను, కులము వారెల్లా నా కులము వారెల్లా నీకిది కూడదని నా భార్య 100కి గోతికి. ఏమ్మా ఇంకేం పాడాలమ్మా? చాలా బాగా ఏం పాడాలంటే అయిపోతాయి కదా.